మొట్టమొదటిగా ప్రార్థన గీతాన్ని అప్పారావు అన్నయ్య గారు చేస్తారు. వారికి జై బాబా. అన్నయ్య అప్పారావు గారు జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुतारा, सकल चराचर जगदुतार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारु निवे श्री मेहर बाबा, जोहारु निवे श्री मेहर बाबा। महिని జనించిన మానవ రూప, జోహారు నివే శ్రీ మెహరు బాబా। మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద వనమీ, ఇహ పరానంద జీవనమీవ। భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా अवतार, नमो देव देवा। अज्ञानानतनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, అజ్ఞానానంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి। హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో మెహరు బాబా अवतार, नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా జై బాబా అన్నయ్య గారు. చక్కగా నమో మెహర్ బాబా గీతాన్ని వినిపించి ప్రియతమును ఆహ్వానించిన మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు చిన్నక శారదా ప్రసాద్ గారు ఒక సంకీర్తన, తర్వాత పెద్దన్నయ్య రామకృష్ణయ్య గారు రెడీగా ఉండండి. చిన్నక జై బాబా. మాలతి గారు వీడియో ఆఫ్ చేసుకోండి. జై బాబా జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय బాబా। అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు। అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు। అవతార స్వరూపుడండి ఎందరో దేవునిగా నెరిగిరితని, ఎందరో హృదయంలో నిల్పిరితని, ఎందరో దేవునిగా నెరిగిరితని, ఎందరో హృదయంలో నిల్పిరితని। ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరో పాపులని తడు రక్షించెను। అవతార స్వరూపుడండి మన మెహరు, అందరును చేరరండి అర్చనకు। అవతార స్వరూపుడండి
పంచ సద్గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఇతడని ప్రకటించిరి. పంచ సద్గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఇతడని ప్రకటించిరి. సంచిత కర్మలనితడు శమించును, సంచిత కర్మలనితడు శమించును. సంతసముననితని మీరు సేవింపుడు, అవతార స్వరూపుడండి మన మెహరు. అందరును చేరరండి అర్చనకు, అవతార స్వరూపుడండి. బోధ చేయుటకితడు భువికి రాలేదు, బోధలు తొల్లిటి వెన్నీయు కలవు. బోధ చేయుటకితడు భువికి రాలేదు, బోధలు తొల్లిటి వెన్నీయు కలవు. మేధతో నీతని తెలియజాలము, మేధతో నీతని తెలియజాలము. మేలు కల్పుటకితడు అవతరించెను, అవతార స్వరూపుడండి మన మెహరు. అందరును చేరరండి అర్చనకు, అవతార స్వరూపుడండి. చింతల వంతల చిక్కుపడినను, చింతన చేయుడు చిన్మయుని. చింతల వంతల చిక్కుపడినను, చింతన చేయుడు చిన్మయుని. అంతటను నిండియుండు అప్రమత్తుడై, అంతటను నిండియుండు అప్రమత్తుడై. అంతయుని తడని అనుసరింపుడి, అవతార స్వరూపుడండి మన మెహరు. అందరును చేరరండి అర్చనకు, అవతార స్వరూపుడండి. రాముడు కృష్ణుడు రహీము క్రీస్తు, రాజీలు నీతడు అన్నయు తానే. రాముడు కృష్ణుడు రహీము క్రీస్తు, రాజీలు నీతడు అన్నయు తానే. రామచంద్ర మానస రంజకుడితడు, రామచంద్ర మానస రంజకుడితడు. రాగము మీరగ కొల్వరారయా, అవతార స్వరూపుడండి మన మెహరు. అందరును చేరరండి అర్చనకు, అవతార స్వరూపుడండి. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. थैंक यू माँ. మూర్తి అన్నయ్య గారు జై బాబా. అన్నయ్య గారు జై బాబా కంటిన్యూ చేయండి. జై బాబా తల్లి, వినబడుతోందమ్మా? వినిపిస్తుంది. అప్పారావు గారు నమో మెహర్ బాబా పాడారు. నెక్స్ట్ సంకీర్తన శారదా ప్రసాద్ గారు. అంతే, మీరు కంటిన్యూ చేయండి. ఓకే అమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి, అందరికీ జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సత్యవతి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీకుమారి గారు, సులోచన గారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. నెక్స్ట్ సంకీర్తన పెద్దన్నయ్య గారికి చెప్పాను. ఓకే అయితే
జై బాబా అండి. రామకృష్ణయ్య గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సత్యవతి గారిని వాడించండి, తర్వాత నేను వాడతాను. ఓకే సార్. జై బాబా. జై బాబా అమ్మ. సత్యవతి గారు జై బాబా. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, నిదురింక చాలు, మాయ నిదురింక చాలు, మెహర రుణోదయం వాయే నదిగో, మెహర రుణోదయం వాయే నదిగో, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, జీవితాంతంబు ప్రతిబంధకంబో, మాయ చీకటిని తొలగించలెమ్మా, జీవితాంతంబు ప్రతిబంధకంబో, మాయ చీకటిని తొలగించలెమ్మా, ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే, ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే, ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహర రుణోదయం వాయే నదిగో, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ప్రేమ పాఠాలు వల్లిస్తే చాలునా, ధర్మ సూత్రాలు సూచిస్తే తీరునా, ప్రేమ పాఠాలు వల్లిస్తే చాలునా, ధర్మ సూత్రాలు సూచిస్తే తీరునా, ఆచరించాలిలే అనుభవించాలిలే, ఆచరించాలిలే అనుభవించాలిలే, ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహర రుణోదయం వాయే నదిగో, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, నమ్మి పాడైనదే జీవి లేదు, వమ్ము కాబోవు తరుణం మురాదు, నమ్మి పాడైనదే జీవి లేదు, వమ్ము కాబోవు తరుణం మురాదు, జీవుడే దేవుడవు సత్యమే నిత్యమౌ, జీవుడే దేవుడవు సత్యమే నిత్యమౌ, ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహర రుణోదయం వాయే నదిగో, ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా, మెహర రుణోదయం వాయే నదిగో, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, ప్రేమికాలెమ్ము నిదురింక చాలు, నిదురింక చాలు, మాయ నిదురింక చాలు, మెహర రుణోదయం వాయే నదిగో, మెహర రుణోదయం వాయే నదిగో, ప్రేమికాలెమ్ము
నిదురింక చాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి రామకృష్ణ గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరీష నను బ్రోవరా మాం పాహి పరమేశ నను గావరా మెహరీష నను బ్రోవరా ఎరుకయన్నదెలేని ఎన్నెన్నో రూపాల సంచరించితి జగతి సంచితం అది పెరిగే. ఎరుకయన్నదెలేని ఎన్నెన్నో రూపాల సంచరించితి జగతి సంచితం అది పెరిగే. ఎరుకగలిగిన మనుజ రూపంబునందిన ఎరుకగలిగిన మనుజ రూపంబునందిన మరచిపోయితి పరమ పదము జేరే దారి మెహరీష నను బ్రోవరా మాం పాహి పరమేశ నను గావరా మెహరీష నను బ్రోవరా. మాయ జగతిని మసలి విషయవాంఛలదగిలి వెచ్చించి తిని ఎన్నో లక్షల జన్మముల్. మాయ జగతిని మసలి విషయవాంఛలదగిలి వెచ్చించి తిని ఎన్నో లక్షల జన్మముల్. ఏ జన్మనే పాటి పుణ్యంబు చేశానో ఏ జన్మనే పాటి పుణ్యంబు చేశానో ఈ జన్మలో నీదు కొంగుల భీయించేను ఈ జన్మలో నీదు కొంగుల భీయించేను మెహరీష నను బ్రోవరా మాం పాహి పరమేశ నను గావరా మెహరీష నను బ్రోవరా. ఒక చేతని కొంగు మాయపై నింకొకటి భ్రాంతి గొలిపే మాయా పట్టును వదిలించ. ఒక చేతని కొంగు మాయపై నింకొకటి భ్రాంతి గొలిపే మాయా పట్టును వదిలించ. తరముగాకున్నది పరమ పావన మేరు తరముగాకున్నది పరమ పావన మేరు. శరణు వేడితి నిన్నే కరుణ నేలగరావ శరణు వేడితి నిన్నే కరుణ నేలగరావ మెహరీష నను బ్రోవరా మాం పాహి పరమేశ నను గావరా మెహరీష నను బ్రోవరా. अवतार मेहर बाबा की जय. जय बाबा मूर्ति गारू. जय बाबा.
ఏ బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన, చాలా అద్భుతంగా పాడారు. మీ వాయిస్కి చాలా సూటబుల్ అయింది. అంత చక్కటి. ఇది ఎవరు రాశారు సార్ పాట? నేను రాసింది సార్. జై బాబా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా జై బాగా. బాబా. జై బాబా, జై బాబా. జై బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి అందరికి. బావారు జై బాబా. జై బాబా పాడండి. నెక్స్ట్ పాట పాడండి. జై బాబా పాడుతున్నారు. నెక్స్ట్ పాట పాడతాను. ఓకే, అయితే సులోచన గారు మీరు సంకీర్తన చేయండి. సారీ. జై బాబా అండి, సులోచన గారు. जय बाबा, जय मेहर बाबा। చేయండి. अवतार मेहर बाबा की जय। మా హృదయము చేస్తున్నారు శివరవీంద్ర గారు. సులోచన గారు చేయండి మీరు. జై బాబా అమ్మ సులోచన గారు. ఆనంద్ కుమార్ గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా అంకుల్. हेलो, చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ. స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ. స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా. ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా. తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే. కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను. కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను. ఇహము పరము నీ స్మరణై స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ. స్వరములో నీ నామమే ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు. ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు. శృతిగా కృతిగా అలరించి స్వరములో నీ నామమే.
మెహర్ శ్రీ హృది నిండిన నామం పరమై స్థిరమై నావశమైతే మెహర్ శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావశమైతే నిన్నునే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయా స్వరములో నీ నామమే అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి మూర్తి గారు, థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, చాలా చక్కగా వాయిస్ బాగుంది. మరి వాడు ఏంటోని అంత చాలా అద్భుతంగా పాడారు. జై బాబా. శ్రీకుమార్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. సులోచన గారు తర్వాత చదివండి. శ్రీకుమార్ గారు జై బాబా చేయండి. కరుణాంతరంగుని కనులారగాంచే అదనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో యుగ యుగాల విశ్వమంతా వలయుచుండే సత్యమొకటే వివిధ నామా రూపములలో గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణాంతరంగుని కనులారగాంచే అదనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణలేని కలియుగాన కరుణ తానై వలసి ఉన్నా మెహరు దేవుని మేలు కొలుపులు గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో కరుణాంతరంగుని కనులారగాంచే అదనిదేరా మరి రాదురా వ్యవధి గమనించరా ప్రేమ సత్యం మేలుకో మేలుకో. జై బాబా అండి అందరికి. జై బాబా మూర్తి గారు. జయ బాబా అండి శివకుమార్ గారు, శ్రీకుమార్ గారు. చాలా చక్కటి సంకీర్తన, మీరు అంత చక్కగా పాడారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సోదరులు రామకృష్ణయ్య గారి ద్వారా మరి మన ప్రీతముడు ఏం చెప్తాడో మనం విందాము. తర్వాత సంకీర్తన కొనసాగుతారు. జయ బాబా. జయ బాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఇంతకు ముందు బాబా మనకు 8/11/52 రోజున పశ్చాత్తాపరార్థన ఇచ్చిన దాని విషయం తెలుసుకున్నాం. దానికి ముందు బాబా 4 రోజుల నుంచి రోజు అన్ని మతాల ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనలు చేసిన వారికి ప్రణామం చేసి బాబా మనకు మరి పశ్చాత్తాప ప్రార్థనలో మనం చదువుకుంటాం ఓం పరబ్రహ్మ పరమాత్మ యాయజ్దాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అవి ఆ నామాలను ఆ బాబా 7 సార్లు ఆయన ఎంచుకున్నటువంటి వాళ్ళతోని చదివించి వాళ్లకు ప్రణామం చేయటం జరిగింది. అలా ఒకరోజు ఆ కార్యక్రమం ఈ ప్రార్థనలు అవి అయిపోగానే బాబా తన యాక్సిడెంట్ గురించి మహత్తుల గురించి తలుచుకుంటూ గాడ్స్ లీలా అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ దాని గురించి బాబా
మండలి వారికి అక్కడ ఆ రోజు ఉన్న వారందరికీ కూడా వివరించారు. ఆ విషయాన్ని ఇవాళ ఒకసారి గుర్తు చేసుకుందాం. బాబా అంటున్నారు, నేను అమెరికాలో పశ్చిమార్గంలో ఉన్నప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది అని చెప్తూ బాబా అంటున్నారు, ఆ యాక్సిడెంట్ లో అయిన గాయాల వల్ల నా ముఖము చాలా వాచిపోయింది, నా చేతికి కాలుకు పట్టీలు పడ్డాయి, అంటే ప్లాస్టర్ వేశారు స్లింగ్ వేసి. తర్వాత నేను అలా పడుకొని ఉండవలసి వచ్చింది. మరి అది హీల్ అవ్వటానికి పట్టీలు కట్టినప్పుడు బెడ్ రెస్టే కదా, కాబట్టి నేను అలా మంచం మీద పడుకొని ఉండవలసి వచ్చింది. అయినా ఆ సమయంలో పీపుల్ కేమ్ టు సీ మీ. మరి అంతే కదా, మరి బాబాను చూడటానికి వచ్చారు. అందులో బాబాకు యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత హుటాహుటిన అందరూ వచ్చారు బాబాను చూడటానికి. బాబాను చూసిన వాళ్ళు అంటున్నారట, బాబా స్వయంగా చెప్తున్నారు ఈ విషయము. ఎప్పుడు ఈ పశ్చాత్తాప ప్రార్థన ముందు రోజు 3 రోజులు ముందుగా బాబా ప్రార్థన చేసిన రోజున చెప్తున్నాడు. ఆ చూడటానికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు అన్నారట, ఐ లుక్డ్ బ్యూటిఫుల్ అండ్ రేడియంట్. బాబాతో వాళ్ళు అంటున్నారట, బాబా మీరు చాలా అందంగా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు అని. బాబాను మంచం మీద పడుకొని ఆ గాయాలతోని ఆ నొప్పులతోని వాచిపోయిన వదనం, తర్వాత చేతికి కాలికి కట్టుకున్న పట్టీలు, అలా ఆయన పడుకొని ఉంటే వచ్చి చూసిన వాళ్ళు అంటున్నారట, బాబా మీరు ఆహా ఎంత అందంగా ఉన్నారు, ఎంత ప్రకాశవంతంగా ఉన్నారు అని వాళ్ళు అంటూ ఉంటే బాబా అంటున్నారు, ఎందుకు వాళ్ళు అలా అంటున్నారట, ఇట్ వాస్ త్రూ దేర్ లవ్ దట్ దే సా మీ యాజ్ బీయింగ్ బ్యూటిఫుల్. ఎందుకంటే వాళ్ళ చూపులోనే వారికి నా పట్ల కలిగిన ప్రేమ అనేది ఇమిడి ఉంది. కాబట్టి ప్రేమతో చూసినప్పుడు, అంతే కదా, మనం ఏదైనా మన మనస్సులో ఏ దృక్పథం ఉందో, ఏ దృష్టితో మనం చూస్తే ఆ దృష్టితో కనబడుతుంది. ఉదాహరణకి ఆకాశంలో మబ్బులు వస్తాయి, ఒకడికి దాంట్లో చెట్టు కనబడుతుంది, ఒకడికి కొండ కనబడుతుంది, ఒకడికి ఏనుగు కనబడుతుంది, ఒకడికేమో ఇక ఎవరెవరు ఏ రకంగా ఆ మనసులో వాళ్ళకి ఏ రకమైన ఆలోచన వస్తే ఆ రకంగా ఆ రూపాలు కనబడతాయి. అలాగే భగవంతుడు కదా, సాక్షాత్తు భగవంతుడు, ఆయన విశ్వాన్ని అంతా కూడా తనలో కలిగినటువంటి వాడు. ప్రేమగా చూసినప్పుడు ఆయన అంత అందంగా వాళ్లకు కనబడుతున్నాడట అని బాబా స్వయంగా చెప్తూ, అప్పుడు బాబా ఇక మహత్తుల గురించి చెప్పారు. చెప్తూ నాకు ఉత్తరాలు రాస్తున్నారు చాలా మంది. దాంట్లో ఏం చెప్తున్నారు, ఇది కూడా అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తూ, హ్యావింగ్ మిరాకులస్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ మీ, నా గురించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు వాళ్లకు కలిగాయి అని చెప్పి రాస్తున్నారు ఉత్తరాలు నాకు. వాళ్ళు దాంట్లో ఆ ఉత్తరాల్లో ఒక ఆయన ఏం రాశాడట, నేను అక్కడ కనిపించానట ప్రత్యక్షంగా వాళ్ళకి, నేనున్నది ఇక్కడ మంచం మీద పడుకొని, కానీ వాళ్ళు ఉన్న చోట అక్కడ నన్ను చూశాము అని ఉత్తరం రాస్తున్నారు. కానీ బాబా అంటున్నారు, బట్ ఆనెస్ట్లీ ఐ డూ నాట్ నో ఎనీథింగ్ ఆఫ్ దిస్. వాళ్ళలా నేను కనబడ్డానని, నన్ను చూశామని ఇలా రాసిన ఉత్తరాలన్నీ కూడా నేనేమి అక్కడ వాళ్ళకి వెళ్ళి దర్శనం అలాగా ఇవ్వలేదు. ఎందుకంటే నిజానికి నాకు అది తెలియదు. వాళ్ళకి అలాంటి అనుభవం కలిగిన విషయం వాళ్ళ ఉత్తరం ద్వారా చదివానే తప్ప నాకు అది తెలియదు. చూడండి, సర్వజ్ఞుడైనటువంటి ఆయన ఎంత అమాయకంగా, ఎంత అజ్ఞానంలో ఉన్నట్టుగా ఆయన చెబుతూ ఉంటాడు. ఎందుకంటే మన లెవెల్లో మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చాడు కాబట్టి ఆ లెవెల్లోనే మాట్లాడుతూ ఉంటారు ఆయన మనతో. అందుకని ఐ డూ నాట్ నో ఎనీథింగ్ ఆఫ్ దిస్, నాకు అటువంటిది ఏది, వాళ్ళకి అలాంటి అనుభవం జరిగిన విషయం ఏం తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ద్వారానే తెలిసింది నాకు అని. ఈవెన్ 1%, నాకు 1% కూడా తెలియదు అని చెప్తూ బాబా అంటారు, హౌ కెన్ ఐ నో దిస్ వెన్ ఐ డూ నాట్ డూ దిస్. అయితే అది చేసింది నేను కానప్పుడు నాకెలా తెలుస్తుంది, తెలియదు కదా అంటూ, ఇఫ్ యు థింక్ ఐ కాన్షియస్లీ డూ అండ్ నో ఆల్ దీస్ మిరాకిల్స్ యు ఆర్ అండర్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్. నేను చెప్పినా నమ్మకుండా లేదు బాబా, మీరు కనిపించారు. మీరు కనిపించటం అంటే మీరు అక్కడికి వస్తేనే కదా కనిపించటం, కాబట్టి మీరు అక్కడ వచ్చి మాకు కనిపించారు అని మీరు అనుకున్నట్టయితే
నేనే కావాలని అలా మీకు కనిపించాను, అది చేసింది నేనే, అలాంటి మహత్తును ప్రదర్శించింది నేనే అని మీరు నమ్మినట్టయితే యు ఆర్ అండర్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్, మీరు ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నట్టు అని బాబా అంటూ, దెన్ హూ డిడ్ ఇట్, మరి ఎవరు చేశారు అది? నేనైతే మీకు కనిపించాను, నేను అంటున్నాను నేను రాలేదు, నేను మీకు అక్కడ కనిపించటానికి అక్కడ నా రూపాన్ని నేను సృష్టించలేదు, మరి ఎట్లా జరిగింది ఇది అంటే గాడ్ డిడ్ ఇట్ ఫర్ మీ. చూడండి ఇక్కడ బాబా ఎవరు? గాడ్ మ్యాన్, భగవంతుడు మానవ రూపం ధరించిన ఆ భగవంతుడే ఆయన. ఇక్కడ బాబా చూడండి ఎంత చమత్కారంగా చెబుతున్నారు, గాడ్ డిడ్ ఇట్ ఫర్ మీ, నా కోసం భగవంతుడు చేశాడు అనే దాన్ని అన్వయించుకున్నట్టయితే భగవంతుడు ఆయనే, మనకు కనిపించటానికి ఒక మానవ రూపాన్ని ధరించి వచ్చింది ఆ భగవంతుడే. కాబట్టి ఇక్కడ గాడ్ డిడ్ ఇట్ ఫార్ మీ అంటే ఏంటి? ఆయనలో ఉన్న భగవంతుడే చేశాడు అని మనం అనుకోవాలి. కానీ బాబా అంటున్నాడు ఆ భగవంతుడు ఎవరో వేరుగా ఉన్నట్టు భావం వచ్చేలాగా, గాడ్ డిడ్ ఇట్ ఫార్ మీ అండ్ ఆఫ్టర్ November 15 he will make me do it and know it. నవంబర్ 15 తర్వాత అంటే ఆయన నవంబర్ తర్వాత నుంచి జ్యోతిర్మయ జీవితం అని చెప్పారు కదా, అప్పుడు భగవంతుడే విల్ మేక్ మీ డూ ఇట్ అండ్ నో ఇట్. భగవంతుడే చేయిస్తాడు అంటే ఎవరు? ఆయనే భగవంతుడు, ఆయనే మానవుడు, మానవ రూపధారి అయిన భగవంతుడు ఆయనే. కాబట్టి ఆయనలో ఉన్న భగవంతుడు ఇప్పటిదాకా ఆయన ఒక సాధకుని పాత్ర, ఒక మామూలు భక్తుని పాత్ర వహించి నవజీవనం మనోనాశ ఇవన్నీ జరిపి అవన్నీ అయిపోయిన తర్వాత 52లో అమెరికాకి వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ చేసుకొని వచ్చారు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దట్ గాడ్ డస్ ఎవ్రీథింగ్. ఇక్కడ మళ్ళీ అది ఇండైరెక్ట్ గా బాబా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను చెప్పేది ఏమిటంటే భగవంతుడే అంతా సర్వం చేసేది భగవంతుడే. ఎవరా భగవంతుడు? మనకు భగవంతుడు ఆయనే, ఆ మానవ రూపంలో వచ్చిన భగవంతుడే ఆయన మనకు అని చెప్తూ బాబా ఇక్కడ గాడ్స్ లీల అంటే భగవంతుని యొక్క దివ్య లీల గురించి కొంచెం వివరంగా చెప్పటం జరిగింది. దానికోసం ఇది ఈ రోజుకు నేను ఈరోజు దాన్ని మనం గుర్తు చేసుకుందాము అని అనుకోవటం జరిగింది. సో బాబా చెప్తున్నాడు గాడ్స్ లీలా ఈజ్ డివైన్ ఫన్. భగవంతుని యొక్క లీల అనేది ఒక పెద్ద తమాషా, దివ్య తమాషా, దివ్యమైన తమాషా. It is the expression of the divine sense of humor on the part of his great ones, and as such volumes can be written about God's sense of humor. ఇక్కడ ఈ రెండింటిని ఒకటే, భగవంతుని యొక్క దివ్య లీల, దాన్నే భగవంతుని యొక్క ఆయన హాస్య ప్రవృత్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఈ రెండింటిని ఒకటిగా చేసి చెప్తున్నారు బాబా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే ఆయన మానవ రూపం ధరించి మన మధ్యకు రావాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని చెప్తూ ఆయన అంటున్నారు ఇది భగవంతుని యొక్క హాస్య ప్రవృత్తి, దివ్య లీల అని చెప్తూ బాబా అంటున్నారు. ఇన్ ఆర్డినరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ఆర్డినరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ప్రతి వాళ్ళు హాస్య ప్రవృత్తి ఉంటుంది. ప్రతి వాళ్ళు ఏదో ఒక జోకో ఏదో ఒక విషయం రాగానే నవ్వుకుంటాం. మనం ఆ నవ్వులో కాస్త హాస్యంగా సంతోషపడతాం, సంతోషంగా ఫీల్ అయ్యేటువంటి క్షణాలు ప్రతి వారి జీవితంలో ఉంటాయి, ప్రతి వ్యక్తికి అని చెప్తూ more or less, and it does not undergo any change merely on account of any spiritual advancement or because of the divine enlightenment of the individual. అలా వ్యక్తులకు వ్యక్తిగతంగా జరిగినటువంటి ఈ హాస్య సంఘటనల వల్ల వచ్చే అనుభూతి అనేది వారు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత పురోగమించినా ముందుకు వెళ్ళినా వారికి ఎన్లైటన్మెంట్ అంటే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగినా కూడా వాళ్ళల్లో ఉండే ఈ ప్రవృత్తి దూరంగా వెళ్ళిపోదు, లేకుండా పోదు. నాట్ ఓన్లీ ది సెన్స్ ఆఫ్ హ్యూమర్ బట్ ద ఆర్డినరీ ఇండివిజువల్ నేచర్ as a whole of a person remains unchanged no matter how far one is advanced or one is enlightened. అయితే ఇలా వ్యక్తిగతంగా ప్రతి వారిలో ఉండే హాస్య ప్రవృత్తి అనేది ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ వ్యక్తి యొక్క స్వభావంగా ఉంటుంది గనక ఆ వ్యక్తిగతమైన స్వభావము ఇలా అతను ఆధ్యాత్మికంగా ఎంత పురోగమించినా కూడా
అది అలాగే ఉంటుంది. ది స్కోప్ అండ్ రేంజ్ ఆఫ్ గాడ్స్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ త్రూ అవతార్స్, prophets, perfect masters and saints, however, differ according to the scope and range of their respective duties in accordance with the prevailing time and circumstances. ఇది వ్యక్తిగతమైనటువంటి హాస్య ప్రవృత్తి. వాళ్ళు ఆ స్వభావంలో వాళ్ళకున్న హాస్య ప్రవృత్తి వాళ్ళు దైవ సాక్షాత్కారం పొందేదాకా ఉంటుంది అని బాబా చెప్పి, ఇక్కడ భగవంతుని యొక్క హాస్య ప్రవృత్తికి వస్తూ దాని స్కోప్ ఎలా ఉంటుంది అని చెప్తూ బాబా అంటున్నారు. అది ఎక్కడ మనకు కనబడుతుంది? ఆ హాస్య ప్రవృత్తి, భగవంతుని యొక్క హాస్య ప్రవృత్తి ఎక్కడ వ్యక్తం అవుతుంది అంటే త్రూ అవతార్స్, అవతారుడు. ఎందుకంటే భగవంతుడు మరి మన మధ్యకు ఒక మానవ రూపం ధరించి రావాలి కదా. నిరాకారంగా ఉండే భగవంతుడిలో ఈ హాస్య ప్రవృత్తి ఎలా ప్రకటీకృతం అవుతుంది? కాదు. అందుకని ఆ భగవంతుని యొక్క హాస్య ప్రవృత్తి అవతారుని ద్వారా, అంటే అవతారుడు ప్రతి యుగంలో వస్తూ ఉంటాడు కదా. మరి జోరాస్ట్రుడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మొహమ్మద్ అలా వచ్చినప్పుడు అవతారుడు, ప్రాఫిట్స్, ఆ అవతారుడినే మరి కొన్ని మతాల వారు ప్రాఫిట్స్ గా అంటారు. పర్ఫెక్ట్ మాస్టర్స్, అలాగే మనిషి భగవంతునితో ఏకమై మళ్ళీ మానవ చైతన్యాన్ని పుంజుకొని దైవీ చైతన్యము, మాయా చైతన్యం రెండింటిని కలిపి అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన పర్ఫెక్ట్ మాస్టర్, సద్గురువు. తర్వాత సెయింట్స్ కూడా ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ మాస్టర్స్ కి కింది మెట్లలో ఉండేవాళ్ళు సెయింట్స్. however differ according to the scope and range of their respective duties. ఇది ఎలా మారుతూ ఉంటుంది ప్రతి ఒక్క సద్గురువులో గాని అవతారులో గాని. అవతారుడు వచ్చేది ఒక్కడే, నామం రూపం వేరైనా అవతారుడుగా వచ్చేది ఒక్కడే. అయినా ప్రతి అవతార యుగంలో, ప్రతి అవతార కాలంలో ఆయన యొక్క హాస్య ప్రవృత్తి మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతూ ఉంటుంది? ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రివేలింగ్ టైం, ఆయన వచ్చినటువంటి ఆ సమయానుసారంగా అండ్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల ప్రకారంగా ఇవి ఆయన తనపైన తీసుకున్నటువంటి కర్తవ్యం, డ్యూటీ, దాని యొక్క కారణంగా ఆయన యొక్క హాస్య ప్రవృత్తి అది ప్రకటించబడటం భిన్నంగా ఉంటుంది. బట్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ది రెస్పాన్స్ టు ది సెన్స్ ఆఫ్ హ్యూమర్, both ordinary and divine, depends upon the original nature of God's great ones. అయితే ఇలా సమయానుసారంగా, పరిస్థితుల ప్రకారంగా, ఆయన నిర్వర్తించే కర్తవ్యాల ప్రకారంగా మారుతూ ఉన్నా కూడా ఆయన యొక్క సాధారణమైనటువంటి ఆ దివ్య హాస్య ప్రవృత్తి అనేది ఆయన యొక్క ఒరిజినల్ నేచర్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ వన్స్. ఇక్కడ గ్రేట్ వన్స్ అంటే పర్ఫెక్ట్ మాస్టర్స్ అండ్ సద్గురూస్, అవతార్స్ అండ్ సద్గురూస్, వాళ్ళ గురించి చెప్తూ గ్రేట్ వన్స్ అన్నారు. అందుకే కదా మరి ముస్లిం నవాజులో అల్లాహు అక్బర్ అంటాడు. అక్బర్ అంటే గ్రేట్ అన్నమాట. ఇక్కడ బాబా కూడా ఆ పదం వాడి గ్రేట్ వన్స్ అన్నారు. నేచర్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ వన్స్, ఆ గ్రేట్ వన్స్ వారి యొక్క స్వభావాన్ని అనుసరించి దాని ప్రకారంగా ఆ హాస్య ప్రవృత్తి వ్యక్తం అవుతుంది అని చెప్తూ, వెదర్ ఐఆమ్ అవతార్ ఆర్ సాతాన్, బాబా తనంతా అని చెప్పుకుంటూ ఎప్పుడు దేనికి ఆ లోపం పెట్టడం అనమాట. ఎందుకంటే అలా అనుకునే వాళ్ళు ఉంటారు, ఇలా అనుకునే ఉంటారు. నన్ను అవతారుడు అనుకున్నా, దయ్యం అనుకున్నా, నేను ఏది ఏమైనా అంటే ఆయనలో మార్పు కాదు, ఆయన దగ్గరికి చేరిన వాళ్ళు, ఆయన గురించిన అభిప్రాయాలు చెప్పేవాళ్ళు, దాంట్లో తేడాలు ఉంటాయి కానీ ఆయన స్థితిలో ఏం తేడా ఉండదు. అందుకని నేను అవతారుడిగా మీరు అనుకున్నా, సైతాన్ దయ్యంగా అనుకున్నా, ఒకటి మాత్రం గ్యారెంటీ, ఒకటి మాత్రం సర్టెన్ నిశ్చయము, ఏమిటది? దట్ ఈజ్ ఐ హ్యావ్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నాకు ఈ హాస్య ప్రవృత్తి మాత్రం చాలా అధికంగానే ఉంది. ఇట్ ఈస్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ that makes me rejoice to see Anna 104 and happy to listen to the irrelevant talk of Baba Das. ఆ సందర్భంగా ఆ రోజు జరిగిన దాన్ని ఆయన ఆ ప్రస్తావన తీసుకొస్తూ, అన్నా 104 మండలిలో ఒకతను, ఆయనకు జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా 104 డిగ్రీలు అని అనటం వల్ల ఆయనకు బాబా అన్నా 104 అని ఆయనకు షార్ట్ నేమ్, ప్రతి వాళ్లకు బాబా ఒక టైటిల్ పెట్టేవారు అనమాట, ఒక పేరు, ముద్దు పేరు.
అట్లాగే ఈయనకు అన్న 104 బాబాదాస్. వాళ్ళిద్దరూ ఏదో అప్రస్తుతంగా మాట్లాడారట, అయినా కూడా దాన్ని చాలా సంతోషంగా స్వీకరించే అటువంటి హాస్య ప్రవృత్తి నాకు ఉంది అని బాబా వాటిని ఉదహరిస్తూ ఆయన తన హాస్య ప్రవృత్తిని చెప్తూ, ది మోర్ హీ టాక్స్ ది మోర్ ఐ లైక్ హిమ్. ఆ 104 మాట్లాడిస్తే ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటాడట, దానికి ఏమి సందర్భం ఉండదు, కానీ ఆయన ఎంత మాట్లాడినా కూడా నాకు ఇష్టంగానే ఉంటుంది అని చెప్తూ, ఇట్ వుడ్ బి నో ఎగ్జాజరేషన్ టు సే దట్, దాన్ని అలా చెప్పటం అతిశయోక్తి ఏం కాదు. బాబాదాస్ ఈజ్ ఇన్ఫినిట్లీ ఇర్రెలవెంట్. మరి బాబాదాస్ అనే అతను బాబా వెంట నవజీవనంలో కూడా వెళ్ళాడు. ఆయన అసలు ఆయన మాట్లాడేదానికి అసలు సందర్భోచితమైనటువంటి దానికి సంబంధమే ఉండదట అంటూ, వెన్ బాబాదాస్ రెఫర్డ్ ఎర్లియర్ టు కాళిదాస్, అయితే ఆయన మాటల్లో సందర్భానుసారంగా కాళిదాసు గురించి ఉదహరించాడట, ది గ్రేట్ పోయెట్. మరి కాళిదాస్ చాలా గొప్ప కవి కదా. అట్లాగే అండ్ టు సూరదాస్, కాళిదాస్ ఏమో చాలా చమత్కారంతో, చాలా మంచి బుద్ధి కుశలత, కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి కవి ఆయన. అయితే సూరదాస్ చాలా భక్తుడు, వెన్నపూస లాంటి భక్తి కలిగిన వాడు, గుడ్డివాడు సూరదాస్, ది గ్రేట్ డివోటీ. సూరదాస్ గురించి చెప్తూ ఉంటే ఆయన మరి గుడ్డివాడు, ఒకసారి బావిలో పడ్డాడు పాపం సూరదాస్. పడితే ఆ నీళ్లు అంటగానే ఇక మునిగిపోతాను అనుకునే టైంలో